పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం పుట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం కనిపెట్టక ముందు నుంచి ఇవి ఇక్కడే ఉన్నాయి. మనం కనిపెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. సో మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక వేదికగా యూనివర్సిటీని భావించాలని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదట ఎవరు రాగానైనా ముందు భయపెడుతుంది. మోర్ దాన్ 500 acres, రోడ్లు ఎంత నడిచినా తరగవు, పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడినట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్గాను, ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తాయి. మందు చేదుగానే ఉంటుంది. ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి.